హాయ్ గైస్, వెల్కమ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో ఈ రోజు పోయే టాపిక్ ఏంటంటే మనకి జిఎస్టీ టాలీలో ఐటమ్స్ గ్రూప్స్ కావచ్చు, యూనిట్స్ ఆఫ్ బిజినెస్ కావచ్చు, వాటిని క్రియేట్ చేసిన తర్వాత సో ఐటమ్స్ లో మనము జిఎస్టీ ట్యాక్స్ ఎలా ఇవ్వాలి, అది ఏ విధంగా ఆఫ్ చేసుకుంటుంది, సిజిఎస్టీ సెంట్రల్ ట్యాక్స్, హెచ్జిఎస్టీ ట్యాక్స్ ఏ విధంగా డివైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇచ్చారనుకోండి, 6 ఎలా డివైడ్ చేసుకుంటుంది, 18 ఇచ్చారనుకోండి 9 ఎలా డివైడ్ చేసుకుంటుంది, 5 ఇచ్చారనుకోండి 2.5 ఎలా డివైడ్ చేసుకుంటుంది అనేది ఈ రోజు మనం ఐటమ్స్ క్రియేషన్ లో ట్యాక్స్ ఎలా ఇవ్వాలనో చూపిస్తాం. ఓకే, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. గైస్, కమింగ్ టు టాలీ లోకేష్ కంప్యూటర్ ట్రైనింగ్. సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్లయితే జిఎస్టీ టాలీలో గ్రూప్స్ కానీ, ఐటమ్స్ కానీ, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ, తర్వాత ఐటమ్స్ కానీ ఎలా క్రియేట్ చేయాలో చూసాము. సో ఈ క్లాస్లో ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో క్రియేట్ చేసిన ఐటమ్స్కి జిఎస్టీ ట్యాక్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఆ ప్రోడక్ట్స్కి ఎలా ట్యాక్స్ ఇవ్వాలి అనేది ఈరోజు చెప్పే క్లాస్లో చూసుకుంటాం. ఓకే, ఫస్ట్ చూడండి, డబుల్ క్లిక్ ఆన్ టాలీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసుకున్నాం, కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ అని. అదే కంపెనీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దాంట్లోనే ఆల్రెడీ మనం ఐటమ్స్ క్రియేషన్ కూడా చేస్తాం. సో ఐటమ్స్ క్రియేషన్లోకి వెళ్ళి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అనేది చూస్తాం. ఓకే, సో కమింగ్ టు వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ F1 ఇవ్వండి. ఆల్ట్ F1 ఇచ్చిన తర్వాత అంటే డైరెక్ట్గా కంపెనీ ఓపెన్ అయింది. మళ్ళీ బ్యాక్ రావాలంటే ఆల్ట్ F1 ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ కంపెనీ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ క్లాస్ మీరు విన్నట్లయితే ఐటమ్స్ క్రియేషన్ ఎలా చేయాలనో దీంట్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో సెలెక్ట్ కంపెనీకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీరు చూసినట్లయితే కళ్యాణ్ మెడికల్ ఏజెన్సీ అని ఓపెన్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ లెడ్జెస్ కూడా చేస్తున్నారు, అవి కూడా చూసుకోవచ్చు. ఒకసారి చూడండి, లెడ్జెస్ క్రియేషన్ మీరు ఆల్రెడీ చేశారు కదా. నేను మల్టిపుల్ లెడ్జెస్కి వెళ్ళి ఆల్టర్ వెళ్ళి చూపెడతాను. ఇంతకుముందు మన క్లాస్లో ఇవన్నీ చెప్పుకున్నాం, కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలనేసి. సో ఇప్పుడు మన ఐటమ్స్ కూడా క్రియేట్ చేశాం కదా, అవి కూడా ఒకసారి చూపిస్తాను. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇన్వెంటరీ ఇన్ఫోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్టాక్ ఐటమ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆల్టర్లోకి వెళ్ళండి. సింగిల్ ఆల్టర్లోనే వెళ్తే మన ఐటమ్స్ క్రియేషన్ ఏవైతే చేసినామో లాస్ట్ క్లాస్లో అవన్నీ ఇక్కడ ఉంటాయి. వీటికి ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్, ఇక్కడ ఉన్నాము ప్రజెంట్. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మనకి ట్యాక్సెస్ ఏమున్నాయి. ఇక్కడ మెడిసిన్స్ కదా మనకి, ఈ మెడిసిన్స్ ఇదేంటి మనకు కేటగిరీస్ అని చెప్పుకున్నాం. ఐటమ్స్ ఏంటి ఇవి ఐటమ్స్ మల్టీ రిచ్, సెర్లాక్, వీటన్నిటిని ఐటమ్స్ ఉంటాం. వీటికి రైట్ సైడ్ చూడండి, ఇక్కడ ఐజిఎస్టీ ట్యాక్సెస్ ఉన్నాయి కదా, ఇవి 12%, 5%, 28%, 18% ఇలా ఉన్నాయి. ఈ ఐటమ్స్కి ఈ ట్యాక్సెస్ ఎక్కడ ఇవ్వాలి అనేది ఇప్పుడు చూస్తాం. ఓకే, సో మనకి ప్లస్కి, యాస్మీస్ ప్లస్కి 12% ఉంది. ఓకే, టాలీలోకి వెళ్ళి స్టాక్ ఐటమ్స్ ఆల్టర్లోకి వెళ్ళండి. ఆల్టర్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ దగ్గర ఐటమ్ మనకి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. ఎంటర్. ఇక్కడ మనము సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ని ఎస్ చేయాలి. ఎస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బాక్స్ లాగా చూపెడుతుంది. ఇది బాక్స్ లాగా కనబడిన తర్వాత మనకి రైట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ చూస్తే ట్యాక్స్ రేట్ హిస్టరీ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. లేకపోతే ఆల్టెల్, దాన్ని క్లిక్ చేసినా సరిపోతుంది. ట్యాక్స్ రేట్ హిస్టరీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా బాక్స్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, అప్లికబుల్ ఫ్రమ్ అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/4 కదా, 1/4 స్టార్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమే రాయొచ్చు, లేకపోతే అవసరం లేదు. తర్వాత హెచ్ఎస్ఎన్, ఆ ఐటమ్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది చూద్దాం. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంది ఇక్కడ
432 156. దీన్ని ఏం చేస్తున్నా అంటే కాపీ చేసుకున్నా. కంట్రోల్ సి. రియల్ లైఫ్లో టైప్ చేసుకోవాలి మీరు చెక్ చేసేట. కంట్రోల్ ఆల్ట్ వి పేస్ట్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో దీనికి ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్ తీసుకోవాలి. అంటే 0% అయితే ఎగ్జామ్ తీసుకుంటే 0% అవుతుంది. మనకి ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్. ఈ లాస్ట్లో ఆప్షన్ ఆటోమేటిక్గా అదే ఎస్లో వస్తుంది లేటెస్ట్ వర్షన్లో. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. ఎంత ఉంది ఐటమ్ ట్యాక్స్ చూడండి, 12% ఉంది ఇక్కడ. ఈ 12% అనేది మనం ఆ లెడ్జెస్లో ఆ యొక్క ఐటెంలో ఇవ్వాలి. 1 2. ఆటోమేటిక్గా చూడండి సెంట్రల్ ట్యాక్స్ 6 తీసుకుంది, స్టేట్ ట్యాక్స్ 6 తీసుకుంది. అంటే ఆటోమేటిక్గా అదే మనకు తీసుకోవడం జరుగుతుంది. సేవ్ చేసేయాలి. ఎంటర్ 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 ఎంటర్. యాక్సెప్టర్ను సేవ్. తర్వాత నెక్స్ట్ ఐటెం ఏముంది మనకి చూడాలి. ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఐటెం ఏముంది మనకి మల్టీ రిచ్. మల్టీ రిచ్ని సెలెక్ట్ చేద్దాం. ఓకే, జస్ట్ టైప్ చేసినా సరిపోతుంది. ఓకే చూడండి, జస్ట్ ఇది తీసేసి మల్టీ రిచ్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఐటమ్స్లో ఎక్కడ ఉన్నా బయటకు వచ్చేస్తుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సేమ్ దీనికి కూడా సేమ్ అంతే. ఇక్కడ ఎస్ ఇవ్వండి. రైట్ సైడ్లో ట్యాక్స్ రేట్ హిస్టరీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 1 4 అని ఇవ్వండి. హెచ్ఎస్ఆర్ నెంబర్ దానికి ఏముందో ప్రాబ్లంలోకి వెళ్ళి దాన్ని చూడండి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇది కంపల్సరీగా ఇవ్వాలి. కంట్రోల్ ఆల్ట్ సి. జస్ట్ కంట్రోల్ సి ఇవ్వండి బోర్డులో. ఇక్కడ టాలీలో కంట్రోల్ ఆల్ట్ వి ఇస్తే పేస్ట్ అయిపోతుంది. లాస్ట్కి వెళ్ళండి. ఇది ఎంత పర్సెంట్ ఉంది? సో 5% ఉంది. ఈ 5% అక్కడ ఇద్దాం మనం. 5 అని ఇస్తే ఆటోమేటిక్గా సెంట్రల్ ట్యాక్స్ 2.5, స్టేట్ ట్యాక్స్ 2.5 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సేవ్ చేసేయాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ ఏముంది? సెర్లాక్. సెర్లాక్ ఓపెన్ చేయండి. దీనికి కూడా సేమ్ అంతే. ఎస్ ఇవ్వండి. తర్వాత ట్యాక్స్ రేట్ హిస్టరీ క్లిక్ చేయండి. 1 4 టైప్ చేయండి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముందో ఒకసారి ప్రాబ్లంలో వెళ్ళి చూడండి. దీన్ని కాపీ చేయండి. ప్రాబ్లంలోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ట్ వి. ఓకే, దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది మనకి ప్రాబ్లంలో వెళ్ళి చూద్దాం. ఎంత ఉంది? ఇక్కడ 28% ఉంది. ఓకే, ఇక్కడ 28 అని ఇవ్వాలి. ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ 14 సెంట్రల్ ట్యాక్స్ 14 తీసుకుంటుంది, స్టేట్ ట్యాక్స్ 14 తీసుకుంటుంది. సేవ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఏముంది మనకి ప్రాబ్లంలోకి వెళ్ళి చూద్దాం. సో ట్యాన్ ఫ్రీ అది టైప్ చేయండి. ఓకే, సేమ్ ఎస్ చేయాలి. ట్యాక్స్ రేట్ హిస్టరీ రైట్ సైడ్ క్లిక్ చేయండి. తర్వాత 1 4 ఇవ్వండి. దాని యొక్క హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముందో ప్రాబ్లంలో వెళ్ళి చూడండి. దాన్ని కాపీ చేసుకోండి. ప్రాబ్లంలోకి వెళ్ళి కంట్రోల్ ఆల్ట్ వి. ఇది ఎంత పర్సెంట్ ఉంది? సార్ ప్రాబ్లం వెళ్ళి చూడండి. 18% ఉంది. 18 అని ఇస్తే ఆటోమేటిక్గా మనకేం తీసుకుంటుంది? 9 సెంట్రల్ ట్యాక్స్ 9, స్టేట్ ట్యాక్స్ 9 తీసుకుంటుంది. సేవ్. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఏముంది? బూస్ట్. బూస్ట్కి, ఆల్టెక్స్కి, హనీకి మొత్తానికి 18% ట్యాక్స్ ఉంది. మూడింటికి సేమ్ ట్యాక్స్ అనమాట. జస్ట్ హెచ్ఎస్ఎన్ నెంబర్స్ మారుతాయి. ఓకే, ఫస్ట్ బూస్ట్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ కాపీ చేసుకున్నాను. కంట్రోల్ సి. ఫస్ట్ బూస్ట్ అని టైప్ చేయండి. ఏమంటే సెలెక్ట్ చేసుకోండి. సేమ్ దీనికి కూడా ఎస్ చేయాలి. రైట్ సైడ్లో ట్యాక్స్ రేట్ హిస్టరీ తీసుకోవాలి. 1 4 తీసుకోండి. ఇక్కడ కంట్రోల్ ఆల్ట్ వి. 18% కదా మూడింటికి, 18 అని ఇస్తున్నాను. సేవ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఏంది? ఆర్లిక్స్. ఎస్ చేయండి. ఆల్ట్ 1 4 చేయండి. హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముందో చూసుకొని కాపీ చేయండి. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. 18% సేవ్ చేయండి. తర్వాత హనీ. సేమ్ దీనికి కూడా కంట్రోల్ ఎస్ ఇవ్వండి. ఆల్ట్ 1 4 హెచ్ఎస్ఎన్ నెంబర్ క్లిక్ చేయండి. కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి.
18%. సేవ్ చేయాలి. తర్వాత అదేవిధంగా ప్రాబ్లంలోకి కొంచెం డౌన్కి వెళ్ళినట్లయితే చూడండి ఇక్కడ ఏమున్నాయో. ఓకే, సెన్సోరైన్ ఉంది, దాని యొక్క సెన్సోరైన్ ఇది ఉంది కదా, సెన్సోరైన్ సెలెక్ట్ చేయండి. దాని హెచ్ఎస్ఎన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది అన్ని మొత్తం 28, ఈ 3 హైరా తర్వాత కోల్గేట్ ఈ 3 కలిసి 28%. సో మూడిటికి ఇద్దాం సెన్సోరైన్. జస్ట్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఎస్ అయ్యండి. ట్యాక్స్ రేట్ హిస్టరీ 14, హెచ్ఎస్ఎన్ నెంబర్ కంట్రోల్ ఆల్ట్ వి 28%. ఆటోమేటిక్గా 14 అదే తీసుకుంటుంది. తర్వాత హైరా దీనికి కూడా సేమ్ 28%. 14 హెచ్ఎస్ఎన్ నెంబర్ కాపీ చేసుకున్నా, కంట్రోల్ సి, ప్రాబ్లంలోకి వెళ్దాం, కంట్రోల్ ఆల్ట్ వి. సో ఇక్కడ 28%. తర్వాత కోల్గేట్ ఇవ్వండి, ఆల్ట్ 14 హెచ్ఎస్ఎన్ నెంబర్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. ఇది కూడా 28%. సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఉంది ఆయుష్ సోపు 18%. సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, ప్రాబ్లంలోకి వెళ్దాం. ఎస్ చేయండి, ఆల్ట్ 14 కంట్రోల్ ఆల్ట్ వి 18%. 9 అనేది తీసుకుంటుంది. సేవ్ చేయండి. తర్వాత టెట్ మోసల్ హెచ్ఎస్ఎన్ నెంబర్ సెలెక్ట్ చేయండి, కంట్రోల్ సి, ప్రాబ్లంలోకి వెళ్దాం. ఆల్ట్ కంట్రోల్ ఆల్ట్ వి 18%. తర్వాత మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్దాం. బాడీ సాఫ్ట్ దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ సి, కంట్రోల్ ఆల్ట్ వి. ఇది కూడా 18%. సో ఈ విధంగా మనము ఐటమ్స్లలో ట్యాక్స్ ఇవ్వాలి. ఓకేనా, అర్థమైంది కదా? ఓకే, గుడ్. సో ఎస్కేప్ ఇచ్చేయండి. ఓకేనా, మీకు ఈ ఛానల్ ఈ క్లాస్ అర్థమై ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్లో మొత్తం టోటల్ ఒక ప్రాబ్లం మీద మనం చేయడం జరుగుతుంది. ఓకేనా, అక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటి గురించి రియాక్ట్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.